హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఈరోజు సింహాచలం వెళ్తున్నాం. బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కాం. మా పాపకి ఎక్కడ వెళ్తున్నామని అడిగితే ఆఫీస్ అని చెప్తుంది. కానీ తనకు తెలియదు సింహాచలం వెళ్తున్నామని. ఆఫీస్కి వెళ్తున్నామని అనుకుంటుంది. దగ్గర సింహాచలం కొండ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు టర్న్ అవుతుంది. మ్యాక్సిమం కొండ మీదకి ఎక్కడానికి బస్ టర్న్ అవుతుంది. ఇప్పుడు కొండ మీదకి ఎక్కుతున్నాం. అంటే కొండ మీద ఎక్కడానికి స్టెప్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. రోడ్డుకు పక్క సైడే ఉన్నాయి. స్టెప్స్ మీద నుంచి కూడా ఎక్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మేము పాప ఉంది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము స్టెప్స్ మీద నుంచి వెళ్ళలేదు, బస్సులోనే వెళ్తున్నాము. ఆ రోడ్డు కింద వైపున స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అవే స్టెప్స్. అలా వెళ్ళొచ్చు. మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మేము బస్సులో వెళ్ళిపోయాము. లేదంటే నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళము. మంచి వీవ్, చాలా బాగుంది సింహాచలం రోడ్ మాత్రం. కొండ మీదకి బస్సెస్, అప్ అండ్ డౌన్ బస్సెస్ కూడా ఉన్నాయి. బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. వీవ్ మాత్రం చాలా బాగుంది. ముందు అందరూ చెప్పేటోళ్ళు ఇక్కడ యమదొంగ సినిమా షూటింగ్ జరిగిందని, కొండ మీద యమదొంగ షూటింగ్ జరిగిందని చాలామంది చెప్పేటోళ్ళు. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. బట్ చాలా బాగుంది, చాలా బాగుంది. సింహాచలం మాత్రం వేరే లెవెల్ అస్సలు. సింహాచలం కొండ మీదకి చాలా ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. అందుకే బస్సెస్, వెహికల్స్ అన్నీ 30 స్పీడ్ లిమిట్తోనే వెళ్ళాలని ప్రతి చోట ఒక బోర్డు పెట్టారు. బ్లూ కలర్లో బోర్డ్స్ వస్తున్నాయి కదా, ఆ బోర్డ్స్ అన్నీ అవి అనమాట. 30 అని ఇప్పుడు వస్తుంది చూడండి, బ్లూ కలర్ బోర్డు 30 అని ఉంది కదా అక్కడ. అది ఇప్పుడు వచ్చింది చూడండి, అది 30 స్పీడ్ లిమిట్లోనే వెళ్ళాలి అని ప్రతి చోట బోర్డు పెట్టారు. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి కొండ మీద కాబట్టి, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అలా పెట్టారనమాట. 30 స్పీడ్లో వెళ్తే సరిపోతుంది మనం వెళ్ళినా కానీ. అయినా వ్యూ మాత్రం చాలా బాగుంది సింహాచలం కొండ మీదకి. మేమైతే బస్సులో వెళ్తున్నాము. సింహాచలం వైజాగ్కి దగ్గరలో ఉందండి. వైజాగ్ నుంచి చాలా దగ్గర సింహాచలంకి. మేము ప్రస్తుతానికి వైజాగ్లోనే ఉన్నాం కాబట్టి సింహాచలం విజిట్ చేయాలని కన్ఫామ్గా వెళ్ళాము. మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంది సింహాచలం. చాలా బాగుంది. నరసింహస్వామి సింహాచలం ఉగ్రరూపం అన్నమాట. డైలీ చందనంతోనే కప్పి ఉంటారు. ఒకరోజు మాత్రమే నిజరూప దర్శనం చేయిస్తారు స్వామికి. 2026లో అయితే ఏప్రిల్ 20వ తేదీ నిజరూప దర్శనం ఉంటుందంట. ఇప్పుడైతే కనుక దగ్గరకు వచ్చేసామండి. కొండ మీదకి వచ్చేసాము. ఇంకొక 2 మినిట్స్ ఉంటే బస్ స్టాప్ చేసేసారు. 2 మినిట్స్ కాదు, బస్ స్టాప్ చేసేసారు. ఇప్పుడు ఇంకా మనం దిగేసి ఇంకా వెళ్తున్నాము. హాయ్ చెప్పు అని అడుగుతుంటే మా పాపకి ఒక్కసారిగా హాయ్ అని చెప్పింది. దిగేసాము. తర్వాత స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ మీద నుంచి వచ్చేస్తే అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి ఉంది. అక్కడ చెప్పులు పెట్టేసాము మేము. తర్వాత కొద్దిగా ముందుకు వస్తే ఫోన్స్, మొబైల్స్ అన్నీ అలౌ లేవు. సో మొబైల్స్ అన్నీ అక్కడ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మొబైల్స్ అలౌ లేదు. తర్వాత దర్శనంలో వచ్చేసాము. ప్రసాదం తీసుకొని పులిహోర, లడ్డు, వేరే లెవెల్ పులిహోర, లడ్డు చాలా టేస్టీగా ఉన్నాయి. తర్వాత అలానే వస్తే దర్శనం తర్వాత అలానే వస్తే రైట్ సైడ్లో గోశాల ఉంటుంది. చాలా బాగుంది గోశాల. గోవులకి ఫుడ్ కూడా అక్కడ దొరుకుతుంది. అక్కడ మనం అమ్ముతుంటారు, కొనుక్కొని వచ్చి వాటికి పెట్టచ్చు. మేమైతే పెట్టలేదు, కానీ తీసుకొని వచ్చి పెట్టే వాళ్ళు ఉంటే పెట్టచ్చు. మా పాప చూడండి, మా ఆయన మా పాప ఇద్దరు వాటితో ఆడుకుంటున్నారు. మా పాప చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది యానిమల్స్ అంటే. అందులో ఇంకా పక్షులు, పిల్లులు, కుక్కలు ఇలాంటివి ఇంకా ఎక్కువ. ఇంక ఇప్పుడు ఆవు అంటే భయపడుతుంది, కానీ దానికి టచ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. చూడండి ఎలా టచ్ చేయాలని ట్రై చేస్తుందో, కానీ టచ్ చేయాలంటే భయపడుతుంది, కానీ టచ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. అలానే ఈ గోశాలకు మధ్యలో కృష్ణుడు బొమ్మ ఉందండి. మ్యాక్సిమం గోశాల అంటే కృష్ణుడే గుర్తొస్తారు మనకి. సో కృష్ణుడు కూడా ఉన్నాడు మనకి గోశాలలో. ఇక్కడ నిత్యం పూజ చేస్తూనే ఉంటారు వాళ్ళు. అయితే అక్కడ పూజారి కూడా ఉంటారు, ఆయన పూజ చేస్తూనే ఉంటారు. చూడండి,
పట్టుకొచ్చినాడు చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాడు. ఇక్కడ హుండీ కూడా ఉంది, ఒకవేళ మనము దానికి గోశాలకి మనము అమౌంట్ ఇవ్వాలా అనుకుంటే అమౌంట్ అందులో వేయచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న గోవులకన్నిటికీ ఫుడ్కి పేర్లు అయితే నాకు తెలీదు. దాన్ని చూడటం అయితే సెకండ్ టైమో థర్డ్ టైమో, కానీ అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయని క్యాప్చర్ చేశాను. అలానే అవి వాటిని చూసుకొని అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్నదాన సత్రం ఉంది. అలానే 12:30 టైం అయిపోయింది. అలానే తినేసి వెళ్ళిపోదామని చెప్పి సరే అని చెప్పి వెళ్ళాము. అలా క్యూలో నిలబడ్డాము. చాలామంది అయితే లేరు, కానీ ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు. అలా లైన్లో ఉన్నాము, దగ్గరికి వచ్చాము. కానీ ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఫుడ్ క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ ఫుడ్ మాత్రం టేస్ట్ సూపర్గా ఉంది సింహాచలంలో. అలానే బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత డబ్బులు రాపించాము. తర్వాత వాళ్ళు బుక్ ఇచ్చారు. అలానే బయటకు వచ్చేసరికి చూడండి ఎంత అందంగా ఉంది అసలు సింహాచలం కొండ. అలానే ఆలయం చూడండి, అస్సలు సూపర్ అండి. లోపల విగ్రహం కానీ బయట అంతా కానీ చూడండి, గుడి సింహాచలం గుడి. అలానే అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. మా పాపని మేము చెట్టు దగ్గర ఉన్నాము. చెట్టుకి బాయ్ చెప్తుంది పాప. చూడండి ఎలా బాయ్ చెప్తుంది చెట్టుకి. మేము వెళ్ళిపోతున్నామని చెప్తుంది. తనకు కూడా వెళ్ళాలని లేదు సింహాచలంలో. అలానే అందరికీ బాయ్ చెప్తుంది కనపడేటోళ్ళకి. చూడండి ఎంత బాగుంది, చూడండి వ్యూ అసలు సూపర్. చూడండి కొండ చూడండి, బస్ స్టాండ్ నుంచి అది కనిపిస్తుంది, స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇంకా అలాంటి రిటర్న్ అయిపోయాం మేము. బస్సులోనే రిటర్న్ అయిపోయాం. కొండ కిందకి బస్సులు ఉంటాయి, కొండ మీద నుంచి కొండ కిందకి బస్సులు ఉంటాయి, కొండ కింద నుంచి కొండ మీదకి బస్సులు ఉంటాయి. మేమైతే డైరెక్ట్ వైజాగ్ నుంచి సింహాచలం బస్కి వెళ్ళాము. నేను చాలా ట్రై చేశాను క్యాప్చర్ చేయాలని. కొండ మీద నుంచి కొండ కింద వ్యూ మొత్తం చూడండి, అప్పుడప్పుడు కనిపిస్తుంది, కానీ సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. ఈ సైడ్ మాత్రం బండిలో పోయినప్పుడు ఖచ్చితంగా స్కూటీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తామండి. ఎంత బాగుంది వ్యూ అసలు, సూపర్ అసలు. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్. బాయ్ ఫ్రెండ్స్.